బహుత్ అచ్చా. ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్లలో నన్నెదిరించే మగాడెవడో రమ్మను. ఒక్కరు తెగించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి రండిరా క్యా రండిరా. వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా, పోవుజి మూత్రం. వాడి మాటలు పెట్టుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. నువ్వు ఎంత బతిమాలినా నా మీద తిరగబడ్డానికి రారురా. నేను చిటికేస్తే చాలు మొగుడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తా. చూస్తావా? ఏయ్ నువ్వే. ఔ! నా కొడుకంత కాకపోయినా నెలకోసారైనా కాపురం చేస్తా. ఈ తెగింపు అప్పుడే వచ్చుంటే మీ అబ్బా కొడుకు నిద్ర నీ నలికి మీ సవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. శభాష్ చెల్లమ్మా, కొట్టు. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనులాగా. దోలు తీరిపోయింది. లేకరా పొట్టి, లే లే. ఆడ తెగిస్తానింది నువ్వే రౌడీరా. ఇక మిగిలిన పులుసు పోలీసులు పిండేస్తారా రా. కుమ్మే చెత్త కొట్టేయండి. పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా. అయ్యో ఆపండియా, ఆపండి ఆపండి. ఏమిటది? ఇన్ని లాఠీలా? అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏం బాబుజీ లెక్క కరెక్టేగా? ఆపను. నీకెవరా బుద్ధుందా? నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. అరే జావు సాలే జావు. ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? తొబ్బే తొబ్బే. ఓ కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. లాఠీ బడి సావదు. బాబుజీ మీరు కానివ్వండి. మీరు గుమ్మేయండి రా. ఒక్క నిమిషం సార్. బావా, రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళావేంటి బావా? అయినా ఏం పర్లేదు. నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నియ్యి, కేకలు నాయి. కుమ్ముకోండి. ఇంకా దింపండి, ఇంకా దింపండి, దింపండి, దింపండి. మెల్లిగా మెల్లిగా. అంతే అంతే అంతే. क्या हुआ भैया? వాడి మనుషులు నాకు కావాలి. ఏడోకమ్మా, మనకేం భయం లేదు. నీకు కథ చెప్పనా? అనగనగా చంబల్లో ఒక దొంగల ముఠా ఉందంట. ఈ యదవల్లాగా అక్కడికి ఓ మంచి పోలీస్ ఆఫీసర్ వచ్చాడంట, నాన్నలాగా. అప్పుడు నాన్న వచ్చి వీళ్ళందర్నీ ఖైమా కొట్టేశాడంట.
ఈ టిట్లా ఏంటో చావు దెబ్బ తిన్నా రాతోడు గాడికి తెలుసు. విక్రమ్ రాథోడ్ చచ్చిపోయాడ్రా. ఇప్పుడొచ్చేది సత్తిబాబు అత్తిలి. విక్రమ్ రాథోడ్ని దొంగ దెబ్బ కొట్టి చంపారా, కానీ నా సత్తిబాబే పెద్ద దొంగ నా కొడుకురా. వాణ్ణేం పీకలేరు. నా మాట విని వాడొచ్చే లోపలే బిచ్చాణ సర్దేయండ్రా, లేదంటే ఉంటదిరా మీకు. జింతా తచ్చి తచ్చిత జింతా తత్త అయిపోద్ది. ఏ చింత చింత క్యారే. నేను చెప్తాను. చింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్తాక్ అంటే బ్రేక్. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పగిలిపోతుంది అని అర్థం. అదేంటో కాదు బావా, దీని మీనింగ్ ఏంటని అడిగిన వాళ్ళందరికీ పగిలిపోయింది. ఫస్ట్ పెద్ద బావకి, సెకండ్ అంత మునగాడా వాడి కూతురు నేసేస్తే ఏం పీకుతాడో చూస్తాను. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేనక్కర్లేదురా, వేద్దామన్న ఆలోచన వచ్చినా చంపేస్తా. అమ్మ వచ్చేసాడు, మనం జంప్.
నువ్వు చెప్పింది కరెక్టేనే. నీ అత్తిలోడు బాగా చింత చేశాడు. కానీ ఈ చంపలోడికి దరువేయడం రాదు, ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసు.